ఇటువంటి పరిస్థితుల్లో మీరు సమ్మె చెయ్యాలని నిర్ణయించుకుంటే కళాశాలను మూసివేయడం తప్ప యాజమాన్యానికి మరో ఆల్టర్నేటివ్ లేదని మనవి చేస్తున్నాను. సమ్మె చెయ్యాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే జరగబోయే తీవ్రమైన పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇట్లు ప్రెసిడెంట్ అండ్ కరెస్పాండెంట్. మాస్టారండి ఏం బాబు? బజార్లో గొడవలు అవుతున్నాయని అక్క గాజులు అమ్మడం మానేసింది. ఫీజు కట్టడానికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలా? నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తా. సంతకం చేయండి. అబ్బా ఏమిటా చూపు, 20 ఏళ్ళైనా ఇంకా తనివి తీరలేదా? చెరుగడ్ని ఒక్కసారి నమిలితే ఇంకేం ఉండదు, ఉత్తి పిప్పే మిగులుతుంది. కానీ నువ్వు తాగిన కొద్దీ ప్రేమరసాన్ని పీపాలతో నింపుతున్నావు. ఏం లేదు మాస్టారు, భానుమతి కంట్లో నలకబడితే నాలికతో తీయబోయాను, మీరు వచ్చేశారు. నేనొచ్చింది మాకన్నిటి చరిత్రగా ముగింపు చెప్పుకోవటానికి లేండి. ఇదిగోండి సమ్మె నోటీస్. సమ్మెలకి మేం భయపడతామా సూర్యం మాస్టారు? పాపం మాస్టారు ఆకలితో వచ్చినట్టున్నారు. ఓ 10 రూపాయలు ఇవ్వండి, భోంచేసి ఇంటికి వెళ్తారు. ఒక్కరి కడుపు నింపితే ఆగే ఉద్యమం కాదమ్మా మాది. మా సహనాన్ని పరీక్షించకండి. విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పే అధ్యాపకులే తిరగబడితే చిట్టి చీమలకు ఉక్కు పంజాలు మొలిచి అవి మీ చరిత్రనే చీల్చి చెండాడుతాయని గుర్తుంచుకోండి. చంపుతామని భయపెడుతున్నావా పంతులు? మా చేతుల్లోని బెత్తాలు పిల్లల్నే కాని మీలాంటి పెత్తందారులను భయపెట్టలేవని నాకు తెలుసండి. కానీ ఆ బెత్తమే ఏనుగును లొంగదీసే మావటివాడి చేతిలోని అంకుశమంతా పవర్ఫుల్ గా ఉంటుందని మీరు గుర్తుంచుకోండి. నేనన్నం తిని కుడి చేయి విదిలిస్తే ఆ ఎంగిలి మెతుకులు తిని బతికే నువ్వు. రాయుడు గారు జాగ్రత్తగా మాట్లాడండి. మీ ఎంగిలి మెతుకులు మేం తింటం లేదండి, మా నోటి దగ్గర కూడా మీరు తింటున్నారు. అవును, తింటున్నాను. ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్స్ మీ ఖజానాలో దాచుకుని మమ్మల్ని పస్తులు పడుకోబెడుతున్నారు. నిజమే. అయితే ఏం చేయగలవు నువ్వు? ఈ సత్యాన్ని సమ్మె ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తాం. పంతులు, నేను జరాసంధరాయుణ్ణి. నన్ను 2 ముక్కలుగా చీల్చిన మళ్ళీ ఒక్క ముక్కగా అతుక్కోగల కెపాసిటీ ఉంది నాకు. నాతో పెట్టుకుంటే ఉప్పు పాత్ర ఇస్తాను. ఖబర్దార్. రక్తపు కూడు తినమరిగిన నీకు మా పంతులు ఆకలిలా తెలుస్తుంది. ఏసీ రూముల్లో మెత్తని పరుపులు వైదొల్లే నీకు మా ఇళ్లలో ఎలగని కుంపట్టేలా గుర్తొస్తాయి. ఉంచుకున్న దాని కౌగిట్లో తీరని కామంతో కులుగుతున్న నీకు మా ఎండే డొక్కలేలా కనిపిస్తాయి, మా ఆకలి కేకలేలా వినిపిస్తాయిరా. ఏం కూసావురా నువ్వు? ఏ మాస్టర్ ఇక్కడికి రాలేదా? వాట్? మా నాన్నగారు జరాసంధరాయుడి ఇంట్లోకి వెళ్ళాక మళ్ళీ బయటికి రాలేదా? ఇప్పుడే వస్తున్నాను. ఆనాడు కాలరు పట్టుకున్న చెయ్యి ఇప్పుడు సెల్యూట్ చేసింది. సెల్యూట్ చేసింది మీ వ్యక్తిత్వానికి కాదు సార్, మీ కాలర్ దగ్గర ఉన్న 3 స్టార్స్ కి. ఆగు, ఎక్కడికి బయలుదేరావు? జరాసంధరాయుడు గారింటికి వెళ్ళిన మా నాన్నగారు కనిపించడం లేదట, అందుకని. డోంట్ టాక్ రబిష్. పోలీసు వృత్తి చేసుకుంటున్న నీకు నాన్న అన్న అంటూ సెంటిమెంట్స్ ఏమిటి? పెద్ద బజార్లో గొడవలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళు. సార్ రాయుడు గారు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, డూ యాజ్ ఐ సే. ఎస్ సార్. ఏరా, ఎలా ఉంది మన కొత్త యూనిఫామ్? వాటర్ ప్రాబ్లం కదండి, సైడ్ కాలువలో మురికి నీటితో ఉతికేసి ఉంటారు, కంపు కొడుతుంది. షట్ అప్. సార్, తమరు రావడంతో మళ్ళీ న్యాయానికి కొత్త ఊపిరి వచ్చేసినట్టుంది సార్. ఏమిటి మీరనేది? సూర్యం మాస్టారు కనిపించడం లేదా? కనిపించడం లేదని నీతో చెప్పుకోవడానికి కాదురా మేము ఇక్కడికి వచ్చింది. మాస్టర్ని ఏం చేశావో తేల్చుకుందామని వచ్చాం. రాజేశ్వరి. అవును, సమ్మె నోటీస్ తెచ్చిన సూర్యం గారిని నువ్వే మాయం చేశావు. నోటికొచ్చినట్టు మాట్లాడకు. అందుకు సాక్ష్యం ఏమిటి? ఇడిగో ఈ పసివాడు మీ ఇంట్లోంచి మాస్టర్ కేకలు విన్న ఏకైక సాక్షి. లాగు కూడా కట్టుకోవటం రాని ఈ పసివెధవ సాక్ష్యమా? అవును, మాస్టర్ గారిని ఏం చేస్తున్నారో చూడబోతుంటే అదిగో ఆయనే ఆపాడు. మాస్టారు మా ఇంటికి రాలేదు అని నేను అంటలేదే. మెమరాండం ఇవ్వటానికి ఆయన మా ఇంటికి వచ్చారు. మీ సమస్యను తీరుస్తాను మాస్టారు అని వ్రాతపూర్వకంగా ఆయనకి హామీ ఇచ్చాను. పాపం ఎండన పడొచ్చారు కదా అని
వెండి చెంబుతో చిక్కని మజ్జిగిచ్చాను. తాగి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. ఇది వాస్తవం. అయ్యా, తమరు ఆంధ్రాలో పుట్టిన హరిశ్చంద్రుని మాకు తెలుసు. కాకపోతే అన్ సీజన్ లో పుట్టారు. ఈ ఒక్కసారికి సరదాగా నిజం చెప్పండి, మాస్టర్ ఏం చేశారు? ఒక ప్రశ్నకి ఒకే సమాధానం ఉంటుంది. అదేదో ముందే చెప్పాను. మీకు నమ్మకం కుదరకపోతే పోలీస్ కేసు పెట్టుకోండి. పోలీసుల్ని నీ పొలిటికల్ బలంతో నోరు మూయించగలవని మాకు తెలుసురా. అందుకే ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం సూర్య మాస్టర్ జాడ తెలిసే వరకు నీ ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తాం. హలో, ఉన్నారండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం సార్. మిస్టర్ రాయుడు, నువ్వు ఒక మాస్టర్ ని కిడ్నాప్ చేశావని పేపర్లో వార్తలు వచ్చాయి. లెక్చరర్స్ అంతా నీ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తున్నారు కదా. అందుకని పై కమిటీలో నీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. వద్దు సార్, అంత పని చేయకండి. నేను అన్ని తమ సమక్షంలో మాట్లాడతాను. తక్షణం విమానంలో బయలుదేరి వచ్చేస్తాను మీ దగ్గరికి. అంతవరకు ఓపిక పట్టండి. సరే భానుమతి, వెంటనే సూట్ కేసు సర్దు. శాంత, రాజేశ్వరికి నువ్వంటే చాలా అభిమానం కదూ. నేనంటే నీ గౌరవం ఉన్నా లేకపోయినా ఒక్క సాయం చేస్తావా? ఏమిటో చెప్పండి. ఏం లేదు శాంత, ఒకే రక్తాన్ని పంచుకు పుట్టిన నా చెల్లెలు, ఈ ఇంటి ఆడపడుచు, ఈ ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తుంటే మన పరువు ఏం కావాలి? పరువు పోయాక నేను ఎందుకు బతకాలి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీ చేత్తో దానికి అన్నం తినిపించి ఆ నిరాహార దీక్ష శిబిరాన్ని ఎత్తించేయి. అది అన్నం తింటే నేను బతుకుతాను. లేదు, నీ పసుపు కుంకాలు చెరిగిపోతాయి. నువ్వా? అదేమిటి, అంతమంది ఉండగా శాంతను అన్నం పెట్టమని పంపించారు? నీది పీత బ్రెయిన్. నిజంగా అన్నం పెట్టమని కాదు అక్కడికి పంపించి. మరి వాళ్ళందరూ శాంత గొడవలో ఉంటే మనం ప్రశాంతంగా తప్పించుకుని విమానం ఎక్కి వెళ్ళిపోవచ్చు. తయారవు. అలాగే. ఏముదినా, రాయబారానికి వచ్చావా? అవునమ్మా, బ్రతికినంతకాలం పసుపు కుంకాలు తప్ప ఆడదానికి కావాలనిపించేది, కాపాడుకోవాలనిపించేది ఇంకేముంటుందమ్మా? అమాయకుణ్ణి కాపాడమని అడగచ్చు గాని అరాచకాలు చేసేవాణ్ణి కాపాడమని అడగడం న్యాయం కాదు. మీరు 4 దిక్కుల మధ్య బ్రతికేవాళ్ళు, నేను 4 గోడల మధ్య బ్రతికేదాన్ని. మీకందరి బాగు కావాలి, కానీ నాకు నా భర్త క్షేమం చాలు. ఒక్కసారి ఆమె ముఖం వంక చూడవద్దు. నీ నుదుట ఎంత కుంకుమ బొట్టు మెరుస్తోందో అంత బొట్టు సూర్యం మాస్టారి భార్య నుదుటి మీద మెరుస్తోంది. ఒక చేత్తో ఆ బొట్టు తుడిచి మరో చేత్తో అన్నం ముద్ద పెట్టు, తింటారు. అడగండి, రాడి పారిపోతున్నాడు. ఎక్కడికి రాయుడు పారిపోతున్నావు? స్విస్ బ్యాంకులో డబ్బు దాచుకోవటానికా? అంత డబ్బుంటే ఈ దేశంలో ఎందుకుంటాను? అక్కడే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవాడిని. నేను అర్జెంట్ గా రాజధానికి వెళ్ళాలి. దారదండి. రాజధాని ఏమిటి సార్? రష్యాకు అమెరికాకు కూడా వెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. కాకపోతే సూర్య మాస్టర్ ఏమయ్యారు అన్న దానికి సమాధానం చెప్పండి. ఏమిటి సిఐ గారు అలా గుడ్ల పెంచి చూస్తారు? మా అయ్య గారు ఫ్లైట్ కి వెళ్ళాలి, త్వరగా లేపండి వాళ్ళని. సార్, వాళ్ళు శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు. ఈ సమయంలో మేము లాఠీలు ఊపితే వాళ్ళ టోపీలు కింద పడతాయి. రాయుడు, రాజధానికి వెళ్లి కేసు తారుమారు చేయాలని చూస్తున్నావేమో. ప్రజాబలాన్ని నీ రౌడీ బలం, రాజకీయ బలం తట్టుకోలేవురా. మాస్టారి జాడ తెలిసే వరకు నీ ఇల్లే నీకు బందిఖానా. పో లోపలికి.